అందరికీ అవార్డ్స్ ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రెస్టీజియస్గా గద్దర్ అవార్డ్స్ లాస్ట్ వీక్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇవ్వడం జరిగింది. అది గద్దర్ అవార్డ్స్ ఇవ్వగానే చాలా మంది మాకు కూడా గద్దర్ అన్న అవార్డు కావాలని అడగడం జరిగింది. సో అట్లాగే ఇక్కడైతే చాలా విజువల్ స్టూడెంట్స్ కానీ చాలా మంది నాకు కాల్ చేసి నేను కూడా అనౌన్స్ చేస్తున్నాం గద్దర్ అవార్డ్స్, మీరు తప్పక రావాలంటే గద్దర్ అన్న ఒకరి వారు కాదు, గద్దర్ అన్న అందరి వారు. సో ఖచ్చితంగా మీరు అవార్డ్స్ ప్రకటిస్తే నేను వస్తానని చెప్పి ఈరోజు నేను ఇక్కడ రావడం జరిగింది. సో ఐ థ్యాంక్ రమేష్ గారు అండ్ మన రామకృష్ణ గారికి నన్ను ఇక్కడ ఆహ్వానం చేసినందుకు. చాలా గట్టిగా నమ్మేది ఏంటంటే కళ కోసం కాదు, కళ ప్రజల కోసం, కళ సమాజం కోసం, కళ ప్రకృతి కోసం చాలా గట్టిగా నమ్మాలి. గద్దర్ గారు అవార్డు ఎందుకు ఇచ్చారు, గద్దర్ గారి పేరు ఎందుకు పెట్టారంటే తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించి సాంస్కృతిక ఉద్యమాన్ని భారతదేశంలో మొదలు పెట్టిన మహాకవి మహాభాగ్యే గారు గద్దర్ గారు. ఆయన ఒక్క పాటతో తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని ఆకాశానికి ఎత్తేసి తెలంగాణ సాధించే వరకు తన పాట ఇక్కడ ఆగలేదు. అందుకే గద్దర్ ఈజ్ అవర్ ఫౌండర్ ఆఫ్ ద తెలంగాణ అని గద్దర్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అట్లాగే చాలా మందికి తెలియదు గద్దర్ గారు అనే పేరుతో ప్రపంచానికి పరిచయమైన వేదిక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీతోనే గద్దర్ అన్న ప్రపంచానికి పరిచయం అయ్యారు. మరొకసారి ఆయన మరణాంతరం మరొకసారి గద్దర్ అవార్డ్స్తో తెలుగు యావత్ భారతదేశంలో చరిత్ర సృష్టించారు. గద్దర్ గారు వేలాదిగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పాటలు ఇవ్వడం జరిగింది. దాంట్లో నుంచి ఒక 4 పాటలు కొలాజ్, 5 పాటలు కొలాజ్ రూపంలో మీకు తెలియజేస్తాను. ఎందుకంటే ఇందాక అన్నట్టు కళాకారులు మరణించవచ్చు, కానీ వారు ప్రపంచానికి ఇచ్చిన కళ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కళాకారులు, రచయితలు, మానవ సమాజం కోసం ఎవరైతే పాటుపడతారో వారు ఎప్పుడు చరిత్రలో నిలబడిపోతారు. సో గద్దర్ గారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇచ్చిన పాటల్లో కొన్ని నేను మీ ముందు పెడతాను. నంది అవార్డు కూడా పురస్కరించారు. నంది 2 నంది అవార్డ్స్ కూడా ప్రజలకే అంకితం చేశారు. సో కళ చరిత్రలో ఎప్పటికీ ముగిసిపోదు, కళ ఎప్పటికే బతుకుంటుంది, ప్రజల కోసం బతుకుంటుంది, సమాజం కోసం బతుకుంటుందని నేను
and thank you Ramakrishna